మాట నిలబెట్టుకుంటాం. గంట అధికంగా పని చేయండి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి. రాబడి పెరిగితే మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తాం. సీఎంనైనా రేవంత్‌నన్నా అని పిలుచుకోవటమే ఇష్టం. మీ కృషితోనే రెండోసారి అధికారంలోకి వస్తా అని అన్నారు. ఉద్యోగులకు ఉచితంగా 1,00,00,000 ప్రమాద బీమాపై సంతకాలు చేసిన ప్రభుత్వం. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్‌గానే ఉద్యోగులకు సంబంధించి బీమా పథకాన్ని అయితే ప్రారంభించారు. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ ఫోటో కూడా దిగడం జరిగింది నాయకులతోటి. ఉద్యోగులుగా మీరేం అడుగుతారో నాకు తెలుసు. కొత్త పీఆర్సీని అమలు చేస్తామని మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. అక్రమార్కులను కట్టడి చేసి ప్రభుత్వ ఆదాయం పెంచండి. మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తాం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు 1 గంట అదనంగా పనిచేయాలి. పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్న వారిని గుర్తించి వసూలు చేసే బాధ్యత మీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగులకు ఉచితంగా 1,00,00,000 మేర ప్రమాద బీమా కల్పించేందుకు 16 బ్యాంకులతో ఎంఓయూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల సమక్షంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, బ్యాంకుల ప్రతినిధులు ఎంఓయూల పత్రాలు సమకూర్చారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, మేము వేరు కాదు. మీ అనుభవాలను, ఇబ్బందులను ప్రభుత్వంతో పంచుకుంటే చర్చించి పరిష్కరిస్తాం. మీకు ఏదైనా జరిగితే కుటుంబ పెద్దగా ప్రభుత్వ బాధ్యత తీసుకుంటుంది అని చెప్పారు. ఇక ఉద్యోగులు అడగకపోయినా 1,00,00,000 బీమా, సింగరేణి కార్మికులకు ప్రమాద బీమాను అమలు చేద్దామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతిపాదించినప్పుడు నాకు నమ్మకం కలగలేదు. ₹1 చెల్లించకుండా 1,00,00,000 బీమా ఎలా సాధ్యమవుతుంది? ఆయనే బ్యాంకర్లను ఒప్పించి కార్మికులకు బీమా అమలు చేశారు. 45 మంది కార్మికులు కుటుంబాలకు 1,00,00,000 చొప్పున బీమా సొమ్ము అందజేసి సాధ్యమని నిరూపించారు. అకస్మాత్తుగా యజమాని కోల్పోయిన కుటుంబాలకు ఆసరాగా నిలవాలనుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల్లో 90% మధ్యతరగతి వారే. నేను మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చా. ప్రమాద బీమా ఉద్యోగుల కుటుంబానికి భరోసా ఇస్తుంది. ఉద్యోగుల భద్రత బాధ్యత యజమానిది. తెలంగాణ ప్రభుత్వం మీకు యజమాని. సింగరేణి తరహాలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ బీమా కల్పించాలని నేను బట్టీకి ప్రతిపాదించాను. బ్యాంకర్లతో సమావేశం పెట్టి ఒప్పించాం. మీరు అడగకపోయినా, మీ డిమాండ్లో ఇది లేకపోయినా మీ సమక్షంలోనే బీమా పథకం కోసం ఒప్పందం చేయించాం. బట్టి ఒప్పంలో చప్పట్లతో అభినందించండి అన్నారు. ఇక 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం కూడా చేశారు అని చెప్పేసి అన్నారన్నమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే పీఆర్సీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం అని చెప్పి తెలియజేశారన్నమాట. సో, ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని